శారద ఇంటికి కోడలిగా వచ్చిన అనామిక చాలా మంచిది. ఇంటి పని వంట పని విషయంలో శారదని ఏ పని చేయనిచ్చేది కాదు. దాంతో శారద ఎంతో మురిసిపోయేది. తన భర్త ప్రసాద్ దగ్గర అనామిక గురించి ఎంతో గొప్పగా చెప్పేది. నచ్చినమ్మాయి కోడలిగా వస్తే ఏ అత్త మాత్రం సంతోషపడదు శారదా. నిజం చెప్పారండి. అనామిక కోడలుగా రావడం నా అదృష్టం. ఏ పని చేయనివట్ల పనులు పూర్తయ్యాక వచ్చి కబుర్లు చెప్పుద్ది, నవ్విచ్చుద్ది. నువ్వు కూడా అత్తగారిలా కాకుండా అమ్మలాగా కోడల్ని అర్థం చేసుకో. అన్ని విషయాల్లో అనామికకి సపోర్టింగ్గా ఉండు. అది మీరు ప్రత్యేకంగా చెప్పాలా? మన కూతురు మాలతిని ఎంత బాగా చూసుకుంటానో కోడలు అనామికను కూడా అంతే బాగా చూసుకుంటున్నా. అది సర్లే శారదా, ఇది వేసవికాలం. కొత్త మామిడికాయలు వస్తాయి. కొత్త కోడలతో కొత్త ఆవకాయ పచ్చడి పెట్టించు. అబ్బా, నేను అదే మాటే మనసులో అనుకున్నా. తమరు బయటికి అనేసారు. ఇప్పుడు వెళ్ళి అదే పని మీద ఉంటాను అని చెప్పి కిచెన్లోకి వచ్చింది. అనామిక సింక్ దగ్గర పనిచేస్తూ కనిపించింది. కోళ్ళా, చెప్పండి అత్తయ్య. నువ్వు చెయ్యాల్సిన ఒక ముఖ్యమైన పని ఉందమ్మా. చెప్పండి అత్తయ్య, చక్కగా చేస్తాను. ఈ వేసవకాలం మన ఊర్లో ఒక ప్రత్యేకమైన పండగ ఉంటదమ్మా. అనామికకేమీ అర్థం కాలేదు. అయోమయంగా చూసింది. ఆ పండగ పేరు ఆవకాయ పచ్చడి పెట్టడం కోళ్ళ. ఇది మామిడికాయలు పండే కాలం కదా. ప్రతి ఇంట్లో పెద్ద పెద్ద పాత్రల్లో ఆవకాయ పచ్చడి పెడతారు అని శారద చెప్పగానే కొత్త కోడలి అనామిక ముఖం వాడిపోయింది. తనలో తాను, వామ్మో, ఇప్పుడు అత్తయ్య నాతో ఆవకాయ పచ్చడి పెట్టించేలా ఉంది. అసలే ఆవకాయ పచ్చడి పెట్టడం నాకు రాదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఏదేవైనా అత్తయ్యకి నిజం చెప్తాను. 2 మాటలు తడుతుంది, కానీ ఆవకాయ పచ్చడి పెట్టడం ఎలా అన్నది నేర్పిస్తుంది కదా అని అనామిక అనుకుంది. కోడలా, నేను చెప్పేది వినబడిందా? కొత్త ఆవకాయ పచ్చడి పెట్టాలని చెప్పారు కదా అత్తయ్య. వినిపించింది. కానీ అత్తయ్య, నాకేమో ఆవకాయ పచ్చడి పెట్టడం రాదు అని బాధగా చెప్పింది అనామిక. అది విన్న శారదకి జాలేసింది. బాధపడబాకమ్మా, నేను నేర్పిస్తానుగా. అనామిక సంతోషపడింది. చేసిన పని చాలు, పద మార్కెట్కి వెళ్ళి కొత్త ఆవకాయలు తీసుకొద్దామని చెప్తుంది శారద. అలాగే అత్తయ్య అని అనామిక చెప్పగానే శారద వెళ్ళిపోయింది. అనామిక పని చేసుకుని ఒక సంచి పట్టుకుని హాల్లోకి వచ్చింది. కొత్త కోడలు అనామికాని తీసుకుని శారద మార్కెట్కి వెళ్ళింది. దానయ్య అనే రైతు దగ్గర శారద మామిడికాయల బేరం ఆడింది. దానయ్య రైతు బాధపడ్డాడు. అది అనామికకి నచ్చలేదు. అత్తయ్య, మరీ అంత తక్కువకి బేరం ఆడితే ఎలా చెప్పండి? కాయలు తీసుకొచ్చినా ఆటో డబ్బులు కూడా రావని అతను చెప్తున్నాడు కదా. ఆ మాటకి శారద మౌనంగా ఉంది. అన్నదాత కష్టాన్ని దోచుకోవద్దత్తయ్య. మనలాగే ప్రతి ఒక్కరూ బేరమాడితే పాపం అతను కూడా బ్రతకాలి కదా అత్తయ్య. అతనికి కూడా భార్య బిడ్డలుంటారు. వాళ్ళు మనల్ని తిట్టుకోకూడదు అత్తయ్య అని చెప్పింది. తన మాటకి ఎదురు చెబుతున్న కోడలి మీద శారదకి కోపం రాలేదు. ఆలోచించటం మొదలుపెట్టింది. అనామిక చెప్పింది కూడా నిజమే కదా అని శారదకి అర్థమైంది. సర్లే పెద్దయ్య, నువ్వు చెప్పిన ధరకే ఇయ్యి. నా కోడలో నాకు సత్యాన్ని చూపించింది అని శారద చెప్పగానే దానయ్య ఎంతో ఆనందపడ్డాడు. తాజా పచ్చడి మామిడికాయలనిచ్చాడు. అత్తాకోడలు ఇంటికొచ్చారు. వాటిని శుభ్రంగా కడిగి తుడిచారు. తర్వాత పెద్ద కత్తితో ముక్కలు కోచారు. ఆ ముక్కల్లో ఆవాలు, మిరపపొడి, ఉప్పు, నూనె అన్నీ కలిపి పెద్ద జాడీలో వేశారు. శారద ఎంతో జాగ్రత్తగా చేస్తూ అనామికకి ప్రతి విషయం వివరంగా చెప్పింది. కోళ్ళ, మామిడికాయలు తల్లి లేకుండా ఉండాలి, లేదంటే పచ్చడి పాడవుద్ది. అలాగే అత్తయ్య, ఉప్పు, మిరప్పొడి సరైన మోతాదులో ఉండాలి అని వివరంగా చెప్పింది. అనామిక చాలా ఆసక్తిగా చూస్తూ ఉంది. కానీ ఆమెకు అన్నీ కొత్తగా అనిపించాయి. ఇక పనైపోయాక శారద ఇలా చెప్పింది. ఇప్పుడు ఈ జాడీని 2 రోజుల పాటు ఎవరో తాకకూడదు. తర్వాత కలుపుకొని తిందాం. అలాగే అత్తయ్య. అత్తాకోడళ్ళు కలిసి కొత్త ఆవకాయ పచ్చడి పెట్టిన జాడీని కిచెన్లో ఒక మూలన పెట్టారు. కానీ అనామికకి ఆవకాయ మీద చాలా ఆసక్తి. ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ ఉండేది. కొత్తింట్లో అందరికీ బాగా నచ్చాలని కూడా ఆమె కోరుకుంది. 2వ రోజు మధ్యాహ్నం అందరూ తమ తమ పనులతో బయటకు వెళ్లారు. ఇంట్లో అనామిక ఒక్కతే ఉంది. జాడీలో ఉన్న ఆవకాయ మీద తనకి ఆసక్తి పెరిగింది. అత్తయ్య వచ్చేవరకు పచ్చడిని చూడకుండా ఉండడం నా వల్ల కాదు. అయినా ఒక్కసారి చూసినంత మాత్రాన ఏమవుతుంది? ఏం కాదు. నేను చూసిన విషయం కూడా ఎవరికీ తెలీదు అనుకుని అనామిక ఆవకాయ పచ్చడి జాడీ దగ్గరకు వెళ్లి మూత తీసింది. లోపల ఎర్రగా మెరిసే ఆవకాయ కనిపించింది.
అనామికకి భలే సంతోషమేసింది. అబ్బా, కొత్త ఆవకాయ పచ్చడి చూడ్డానికి భలే ఉంది. ఒక్క ముక్క తిని చూస్తే టేస్ట్ ఎలా ఉందో కూడా తెలుస్తుంది అనుకొని ఒక ముక్క తీసి రుచి చూసింది. ఇంకా పచ్చడి బాగా కలవలేదు కాబట్టి రుచి కొంచెం తేడాగా అనిపించింది. ఓ నాయనో, ఇదంతగా బాగోలేదే. ఇంట్లో చేసిన దానిలాగా లేదు. అత్తయ్య ఖచ్చితంగా తిడుతుంది. ఇప్పుడేం చేయాలి అనుకొని ఆలోచించటం మొదలుపెట్టింది. కొంత సమయం తర్వాత అనామికకి ఒక్కసారిగా ఒక ఆలోచన వచ్చింది. కొంచెం ఉప్పు, కొంచెం మిరప్పొడి ఇంకా వేసి కలిపితే బాగుంటుంది అనుకొని కొంచెం ఉప్పు వేసింది. తరువాత మిరపపొడి కూడా వేసింది. ఇంకా బాగా కలపాలి అనుకుని చెంచాతో కలిపింది. అంతటితో ఆగలేదు. కొంచెం నూనె కూడా పోస్తే బాగుంటుందేమో అనుకుని నూనె కూడా వేసింది. అలా చేస్తూ చేస్తూ జాడీలోని పచ్చడి మొత్తం తనకు నచ్చినట్లుగా మార్చేసింది. మళ్ళీ తిరిగి ఏమీ తెలియనట్టుగా తన పనులు చేసుకోవటం మొదలుపెట్టింది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. సాయంత్రం అందరూ ఇంటికొచ్చారు. భోజన సమయంలో ఇప్పుడు ఆవకాయ తినొచ్చు అని చెప్పి జాడీ తెరిచింది శారద. పచ్చడి రంగు వాసన పూర్తిగా మారిపోయింది. శారద షాక్ అయింది. అనామికకి భయంగా ఉంది. శారద కోపంగా అడిగింది, కోళ్ళ పచ్చడి ఇంటిట్టాగయ్యింది? అనామిక కొంచెం భయపడింది. కాని జరిగిన నిజం చెప్పాలి అనుకుంది. అత్తయ్య, నేను మధ్యాహ్నం ఒకసారి చూశాను. రుచి ఏంటో కొంచెం తేడాగా అనిపించింది. అందుకే కొంచెం ఉప్పు, మిరపపొడి, నూనె కూడా వేసి కలిపాను అని చెప్పింది. ఆ మాట వినగానే శారద నవ్వింది. అనామికకేమీ అర్థం కాలేదు. అయ్యో, కొత్త కోళ్ళ, ఆవకాయని మొదటి రోజే మార్చకూడదు. 2-3 రోజుల తర్వాత రుచి వచ్చుద్ది. మన్నించండి అత్తయ్య, ఆ విషయం నాకు తెలియదు కదా అని చెప్పింది. ప్లేట్లో తినటానికి అన్నం పెట్టుకుని ప్రసాదు, రమేషు, వినోదు, మాలతి అప్పుడే కూర్చున్నారు. శారద, కొత్త ఆవకాయ పచ్చడి తీసుకొస్తున్నారా, లేదంటే కూరేసుకుని తినాలా అని అడిగాడు. వస్తున్నానండి అని శారద ఒక గిన్నెలో పచ్చడిని తీసుకొచ్చింది. అందరూ చూశారు. రంగు వాసన నచ్చలేదు. ఇదేంటి శారద ఇట్టా ఉంది? కొత్త కోడలు కొత్త ఆవకాయ పచ్చడి వేసుకుని తినండి అని చెప్పగానే తినటానికి ఎవరూ సాహసం చేయలేదు. శారద ముసిముసిగా నవ్వుకుంది. అందరూ కూర వేసుకుని తిన్నారు. అప్పుడు అనామికకి ఏ పనైనా తొందరపడి చేయకూడదు, అత్తగారు చెప్పింది వినాలి, ముందే తనకు నచ్చినట్టుగా చేయకూడదు, పూర్తిగా నేర్చుకోవాలి అని తెలుసుకుంది. అలా నెలలు గడుస్తూ ఉంటాయి. మళ్లీ కొత్త సంవత్సరం వచ్చింది. ఈసారి కొత్త మామిడికాయలు వచ్చాయి. తీసుకురావటానికి అనామిక సంచితో హాల్లోకి వచ్చింది. ఎక్కడికమ్మా? మార్కెట్కి వెళ్తున్నాను అత్తయ్య. కొత్త ఆవకాయ కోసమా? అవునత్తయ్య, మనం కొత్త ఆవకాయ పచ్చడి పెట్టుకోవాలి కదా. నేను రావాలా, నువ్వు తీసుకొస్తావా? మీరు వద్దులే అత్తయ్య, ఇప్పుడు నేను కొత్త కోడల్ని కాదు కదా. కోడలిగా నేను వచ్చి 7 ఏడాది అయిపోయింది. మీ నుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను. నేను మార్కెట్కి వెళ్ళి నాకు నేనే కొత్త ఆవకాయలు తీసుకొచ్చి పచ్చడి పెడతాను అని అనామిక నమ్మకంగా చెప్పింది. సర్లే కోడల, జాగ్రత్తగా వెళ్ళిరా మరి అని అంది. అనామిక ఇంట్లో బయలుదేరి అదే దానయ్య దగ్గరకు వచ్చింది. దానయ్య అనామికని చూసి గుర్తుపట్టాడు. బావున్నావా తల్లి? నన్ను గుర్తుపెట్టుకున్నారా పెద్దయ్యా? మీ అత్తగారితో మాట్లాడి నాకు సరైన గిట్టుబాటు ధరిప్పించావు. నా కష్టాన్ని గుర్తించి నిన్ను నేను గుర్తుపెట్టుకోకుండా ఎట్టా ఉంటాను తల్లి? చాలా సంతోషం పెద్దయ్యా. ఈ ఏడాది ధరలు ఎలా ఉన్నాయి? ధర ఎలా ఉంటే ఏముంది తల్లి, నీకు నచ్చిన కాయలు నువ్వు తీసుకో అని చెప్పగానే కొత్త పచ్చడి మామిడికాయలను కొనింది. ఇంటికొచ్చి అత్తగారు శారద చెప్పినట్టు ఆవకాయ పచ్చడి చేసింది. 3 రోజుల తర్వాత అందరూ తిని ఆ పచ్చడి చాలా రుచిగా ఉందని చెప్పారు. ఇప్పుడు మా కోడలు పెట్టిన ఆవకాయ అసలు సిస్సలైన ఆవకాయ అని మెచ్చుకుంది శారద. అనామిక ఎంతో సంతోషపడింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.